ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీధర్ గౌడ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భార్య శశికళ కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం అంటే మార్చి 6న తుదిశ్వాస విడిచారు. దీంతో మురళీధర్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శశికళ మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు. అదే సమయంలో నటుడు మురళీధర్కు ధైర్యం చెప్తున్నారు. ఐరేని మురళీధర్ గౌడ్ తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా రామాయంపేటలో జన్మించారు. సిద్దిపేటలో తన విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన హైదరాబాద్లోని మింట్ కాంపౌండ్లోని ఎలక్ట్రిసిటీ బోర్డులో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేశారు. సుమారు 27 ఏళ్లు పనిచేసిన మురళీధర్ 2012లో పదవి విరమణ చేశారు. అయితే రిటైర్మెంట్ అయ్యాక నటనపై ఆసక్తిని పెంచుకున్నారాయన. మెల్లగా సినీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా 2018లో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో ఒక చిన్న పాత్రలో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత డీజే టిల్లు సినిమాలో హీరో తండ్రి పాత్రలో ఆడియన్స్ను కడుపుబ్బా నవ్వించారు. బలగం, మేమే ఫేమస్, మ్యాడ్, టిలు స్క్వేర్, మంగళవారం, కింగ్డమ్, దండోరా తదితర సినిమాల్లో సహాయ నటునిగా మెప్పించారు సీనియర్ నటులు. ఈ ఏడాది ఆయన నటించిన 3 సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. భర్త మహాశైలకు విజ్ఞప్తి, బరాబర్ ప్రేమిస్తా, ఫంకీ సినిమాల్లో కీలక పాత్ర పోషించారు మురళీధర్. కాగా గతంలో భార్యతో కలిసి పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ఈయన. ఇక శశికళ గతంలో రామాయంపేట పంచాయతీగా ఉన్నప్పుడు వార్డు మెంబర్గా కూడా పనిచేశారట.